మరి మా డబ్బు? డయానా మ్యామ్, ఆ డబ్బు ఎవరి దగ్గరికి చేరుకోవాలో సేఫ్గా వారి దగ్గరికి చేరుకుంది. వాట్ డు యు మీన్? సార్, ఆ బ్యాగులు తీసుకెళ్ళటం మనలో ఎవరైనా చూసామా? మనం చూడలేదు, కానీ అందులో లేదని ఆ విషయం మనకి డెరిక్ సార్ చెప్పారు. అవును. ఆ చెత్త కుండీని లోపల చూసి చెక్ చేసింది డెరిక్ సార్ మాత్రమే. అదే సార్ నేను చెప్పేది. ఆ డబ్బు ఎవరికి చేరుకోవాలో ఖచ్చితంగా వారికి చేరుంటుంది. ఇప్పుడు ఫిలిప్ జైలు నుంచి తప్పించుకున్న కథ. అక్కడ కూడా మనల్ని పిచ్చోడం చేశారు. డెరిక్ సార్ ఆదేశాల ప్రకారం ఐసెక్ సార్ ఆపరేట్ చేసిన ఒక ప్లే అది. మరైతే ఫిలిప్ డెరిక్ ఎందుకు షూట్ చేస్తాడు? ఎలాంటి ప్రమాదం లేకుండా ఎలా షూట్ చేయాలో నేర్పించింది తన సొంతన్నయ్య డెరిక్ అబ్రహామే కదా. తర్వాత మీరందరూ ఎంతో ఎంజాయ్ చేసిన వాళ్ళ ఫైట్ గురించి చెప్తాను. మీ అందరినీ బలంగా నమ్మించాలని ఇద్దరూ కలిసి బ్రహ్మాండంగా కొరియోగ్రాఫ్ చేసుకున్న ఒక నాటకం. ఎంతో మంచి షూటర్ అయిన డెరిక్ సార్ కనీసం ఒక్కసారైనా ఎందుకు తనను షూట్ చేయలేదు? ఎందుకంటే తన తమ్ముడి రక్తం కళ్ళ చూడటం డెరిక్ సార్ వల్ల కాదు. ఆ రోజు సల్మాన్ బాడీ దగ్గర దొరికిన టైర్ ప్రింట్సే నా మొదటి అనుమానానికి కారణం. ఆ రెండో బాడీ దగ్గర కూడా అవే టైర్ ప్రింట్స్ దొరికాయి. ఫిలిప్ వేటాడి తీసుకొచ్చిన అతన్ని పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసింది ఎవరో కాదు, డెరిక్ సారే.